అందరికీ నమస్కారం అండి. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాటను చెప్పడం జరిగింది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకపోతే అబద్ధం నిజంగా మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుందనేటువంటి మాట ఏదైతే ఉందో అది బహుశా జగన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పుంటారేమో అనేటువంటి ఆలోచన అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే అబద్ధాలే పరమావధిగా, అబద్ధాలు నిత్యకృత్యంగా, అబద్ధాలు మోసాలతోని ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసానికి గురి చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రకి ఎక్కేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హెడ్లైన్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి అనేటువంటి దాని మీద దగ్గర ఏదో 6,100 పోస్టులకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసానని చెప్తున్నటువంటి ఏదైతే ఉందో, ఒకసారి గతంలోకి వెళ్తే యాజ్ అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ రాష్ట్రంలో ప్రతి ఇయరు డిఎస్సి నిర్వహిస్తాము, మెగా డిఎస్సి వేస్తాము, రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తే, ఆ హామీ నిజమని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, వారి కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 4 సంక్రాంతులు చేసుకున్నాడు, 4 న్యూ ఇయర్లు చేసుకున్నాడు. కానీ నిరుద్యోగి ఒక్క సంక్రాంతి కానీ ఒక్క న్యూ ఇయర్ జనవరి 1 రోజు సెలబ్రేషన్ కానీ చేసుకోవటానికి లేకుండా నట్టేట నిరుద్యోగులందరినీ కూడా ముంచి నేడు మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని కేవలం ఎన్నికల నేపథ్యంలో 6,100 పోస్టుల్ని రిలీజ్కి ఆమోదం తెలపటం అంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 7 లక్షల మంది ఎవరైతే బీఈడీలు డిఈడీలు చేసినటువంటి నిరుద్యోగుల్ని నెట్ట నిలువున మోసం చేసింది కాదా ఈరోజు సమాధానం చెప్పాలి. ఏదైతే ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జూన్ 10, 2022 ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి సమావేశంలో మినిట్స్ నోట్ చేస్తే దాంట్లో చెప్పినటువంటి విషయం ఏదయ్యా అంటే, ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అక్షరాల 50,892 50,892 ఉద్యోగాలు ఖాళీగా ఈ రాష్ట్రంలో ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో కూడా నోటు విడుదల చేయడం జరిగింది. దానికి 50,892 ఉద్యోగాల ఖాళీలుంటే 610 ఉద్యోగాల భర్తీకి నువ్వు సిగ్నల్ ఇచ్చావంటే నిరుద్యోగుల్ని ఎంత దుర్మార్గంగా మోసం చేయడానికి సిద్ధమయ్యావో జగన్ రెడ్డి అర్థమవుతా ఉంది. అది కూడా మన పే స్కేల్ ఇవ్వకుండా కేవలం ఏంటంటే టైం స్కేల్ పరిధిలో మొదటి 2 ఏళ్ళు కూడా పబ్బం గడపడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద మోసపూరితమైనటువంటి ప్రణాళికని ఇక్కడ తీసుకొచ్చేదానికి సిద్ధమయ్యావంటే నిరుద్యోగుల్ని నువ్వు ఏ రకంగా నాశనం చేస్తా ఉన్నావో ఇది ఒక తెలుగుదేశం పార్టీనో ఒక శేషు చెప్పే మాటే కాదు. కేంద్ర గణాంకాలు చెప్పినటువంటి దాంట్లో ఏదైతే నిరుద్యోగిత శాతంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో మన రాష్ట్రం మరి చిట్ట చివరిగా నిలిచి హయ్యెస్ట్ అంటే ఉద్యోగాల భర్తీ చేయడంలో ఏమాత్రం చేయకుండా అలసత్వం ఇస్తూ నిరుద్యోగుల్ని నిండా ముంచినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండి దాదాపు 24% అంటే దేశంలోనే హయ్యెస్ట్ పర్సంటేజ్, నేషనల్ యావరేజ్ ఏమో 11% ఉంటే నువ్వు దాన్ని దాటి 11 కలిపినా 22% ఉంటుంది. కానీ దాన్ని కూడా దాటి 24% నిరుద్యోగితో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దావు. దాంతోపాటు యువతకి డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ, మత్తు పానీయాలన్నీ కూడా అలవాటు చేస్తూ దేశంలోనే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపడం అంటే నీ నాయకత్వంలో, నీ పరిపాలనలో నిరుద్యోగులంతా కూడా ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆఖరికి దాదాపు ఈ 4 ఏళ్లలో అఫీషియల్గా జరిగినటువంటి నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు 1,745. ఇది అఫీషియల్ రికార్డు మాత్రమే. అది అనఫీషియల్కి వెళ్తే లక్షల మంది నిరుద్యోగులు నైరాశ్యాలు ఉండి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మత్తు పానీయాలకు బానిస అయిపోయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ
మరి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సిద్ధం 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 అని ఎక్కడ చూసినా కూడా పోస్టర్లు పెట్టుకుని చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు దేనికి సిద్ధమని. నిరుద్యోగులు ఇంకా మోసం చేయడానికి సిద్ధమా? మహిళల్ని నాశనం చేయడానికి సిద్ధమా? లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఇంకా అణగదొక్కడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ఎస్ సిద్ధం. నిన్ను ఇంటికి సాగనప్పడానికి, జీవితకాలం నిన్ను జైలుకు పంపడానికి, అయితే చంచల్గూడ జైలు లేదా రాజమండ్రి జైల్లో పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఒకసారి కనుక గడిచినటువంటి అబద్ధాలు కనుక తీసుకున్నట్లయితే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే, ఒక పక్కేమో కేవలం 717 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఉన్నాయని 21 మార్చి 2023న విద్యాశాఖ మంత్రి నత్తిపోకొడి బొత్స సత్యనారాయణ చెప్పినటువంటి సంఘటన మనందరూ గుర్తుంది. తర్వాత చూస్తే అదే సెప్టెంబర్ 26, 2023న అసెంబ్లీలో సమాధానం చెప్తూ మొత్తం మేము దాదాపు 219 పోస్టులు భర్తీ చేశామని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఆ పోస్టులు ఏ రకంగా తీసుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫై అయినటువంటి 7,254 ఉద్యోగాలతో కలిపి గతంలో ఎప్పుడైతే మీ నాయన 2008లో డిఎస్సి చేసి మెగా డిఎస్సి అని దగా డిఎస్సి చేసి ఎన్నికల ముందు నీ మాదిరిగా స్టంట్లు పడి మోసం చేసి మరి ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా దశాబ్దాల కాలంగా వేచి చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గంటా శ్రీనివాసరావు గారు హైయర్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండగా ఆ ఫైల్ అంతా కూడా తీసుకొచ్చి క్లియరెన్స్ ఇచ్చింది అనేటువంటి ఫైల్కి సంబంధించి తీసుకున్నటువంటి ఆ 1910 ఉద్యోగాలను కలిపి మొత్తం నేనే భర్తీ చేశానని చెప్తా ఉన్నా అంటే, అరే నోరా ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులందరూ కూడా. అదేవిధంగా ఏదైతే ఒకసారి కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫౌండింగ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ పాలసీ 2022-23 తీసుకుంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మన స్థానం ఎక్కడరా అంటే 29వ రాష్ట్రం. ఒకవేళ 30 రాష్ట్రాలు ఉంటే 30 స్థానంలో పెట్టేటువంటి దరిద్రపు కొట్టు పరిపాలన నీ పాలనను సాగుతూ ఉంది. ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో అధీనంలో ఉన్నటువంటి ఆరా అనేటువంటి సంస్థ నివేదిక ప్రకారం ఏపీలో 8వ తరగతి చదివేటటువంటి పిల్లోడు 3వ తరగతి చదివేటువంటి లెక్కలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని చెప్తా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లల్ని ఎంతగా మోసం చేస్తా ఉన్నావో అర్థమవుతా ఉంది. ఇకపోతే ఏదైతే అమ్మఒడని చెప్పావో ఈ బుక్ ఒకటి వేశాడు, మళ్ళీ జగన్ అన్న ఎందుకు రావాలని. అందులో చూస్తే ఎన్ని అబద్ధాలు ఉన్నాయంటే మొత్తం 15,000 చొప్పున అందరికి ఇచ్చేస్తున్నాడంట. 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 84 లక్షల మందికి ఇవన్నీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తా ఉన్నాడంట. ఎంతమందికి ఇస్తా ఉన్నావు నువ్వే చెప్తా ఉన్నావు. 34 లక్షల మందికి మేము ఇచ్చామని చెప్పేసి అని 27 లక్షల మందికి ఇచ్చామని పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు చెప్తా ఉన్నావు నువ్వే. మరలా నువ్వే నీ బుక్లో పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. మొదటి సంవత్సరం 15,000 వేసావు, 2వ సంవత్సరం 14,000 వేసావు, 3వ సంవత్సరం అకాడమిక్ని స్కిప్ చేసావు, 4వ సంవత్సరం 13,000 వేసావు, 5వ సంవత్సరం 5,000, 6,000, 7,000 ముష్టేస్తూ ఆఖరికి పిల్లల తల్లిదండ్రులని చదివించడానికి ముష్టి ఎత్తుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు. నీ కూతుర్లిద్దరూ లండన్ విమానం ఎక్కి చదువుకోవచ్చు, నీ కూతుర్లిద్దరూ చక్కగా లండన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు మాత్రం 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా చదివించకూడదు. వాళ్ళు ఒకడు మాత్రమే చదువుకోవాలి. ఆ చదువుకునే ఒక్కడు కూడా నువ్వు ముష్టేస్తావు. మిగతా పిల్లలు ఏం చేయాలి? బర్రెలు గాయాలా లేకపోతే నీ ఇంట్లో ఏమన్నా ఊడిగం పనులు ఏమన్నా చేయాలా? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంతటి అక్కసు అంటే మిగతా ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోకూడదు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే నా తాలూకా సైకో పరిపాలన వీళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి వీళ్ళని చదువులు లేని గొర్రెలుగా మార్చాలి అని చెప్పేసి అని ఒక్కరికే ఇస్తానన్నామంటే రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చేటువంటి హక్కుల్ని కాడరాస్తామంటే ఎత్తిపోతా ఉంది. ఈ రాష్ట్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ప్రజలందరి మీద ఉందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఏదైతే ఉన్నత విద్యలో టెక్నికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఎంబీఏలు కానీ, ఎంసీఏలు కానీ, ఎంటెక్లు కానీ, లా కానీ, ఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఇలాంటి ఏమీ కూడా చదవటానికి అవకాశం లేకుండా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఉన్నత విద్యలో ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు కట్ చేసి మీరు చదువుకుంటే చదువుకోండి, లేదంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవటానికో మటన్ దుకాణాల్లోనో చికెన్ దుకాణాల్లోనో పనిచేసుకోవడానికి సిద్ధంగా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో కూడా చదువుకోమని విదేశీ విద్యను అందిస్తూ ఉంటే నువ్వు ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా అవకాశాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నావు. అంటే నీకు పేదలంటే ఎంత దారుణమైనటువంటి చునకన భావన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి అర్థమవుతా
ఉంది. దాంతోపాటు ఏదైతే ఒకసారి కనుక బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసేసిన దగ్గర నుంచి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా లేకుండా ఈ రోజున గోపాల మిత్రలు కానీ, కళ్యాణ మిత్రలు కానీ, లేకపోతే ఏదైతే వాటర్ ప్లాంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే యానిమల్ హస్బెండరీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఉన్న ఉద్యోగులను కూడా తీసేసి స్కూల్స్ అన్నింటినీ కూడా సింగిల్ డిజిట్ పేరు మీద లేకపోతే విలీనం పేరు మీద స్కూల్స్ అన్నీ కూడా నాశనం చేసి ఉన్న స్కూల్స్ని కూడా తీసేసి నిరుద్యోగుల్ని పూర్తిగా నట్టేట ముంచి వచ్చినటువంటి కియా కంపెనీలు లాంటివి కానీ, నులువులు కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ఇలాంటి హెచ్సిఎల్ కంపెనీ కానీ ఇలాంటి అన్నిటి కూడా పారద్రోలి ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక కంపెనీ కూడా రాకుండా, ఎక్కడ ఒక ఉద్యోగం అనేది లేకుండా, ఒక పరిశ్రమ అనేది లేకుండా నిరుద్యోగులందరినీ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళే విధంగా, లేకపోతే నువ్వు సప్లై చేసేటువంటి ఆ దిక్కుమాల మధ్యలు తాగుతూ, లేకపోతే నువ్వు సప్లై చేసే ఉన్నటువంటి గంజాయిలు తాగుతూ సైకోలుగా తయారయ్యే విధంగా ఈరోజు నిరుద్యోగులందరినీ మారుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలు ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అక్షరాల 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో నిరుద్యోగులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున విశ్వవిద్యాలయాల్లో రీసెంట్గా నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఎంత దారుణం అంటే మీకు కనీసం అంటే కనీసం ఎక్కడ రోస్టర్ పాటించడం కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కానీ లేకుండా అస్తవ్యస్తంగా తప్పులు తడకగా ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దారుణం ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి ప్రొఫెసర్ ఉద్యోగాలకి, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకి శాలరీస్ మినిమం 1.5 lakh నుంచి 2 lakhs ఎబో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే మనకి 6 లక్షల లోపు పరిధి ఏదైతే ఉందో దాన్ని విధించడం అంటే నీకు సంబంధించినటువంటి వాళ్ళని, నీ సామాజిక వర్గాలని సంబంధించినటువంటి వాళ్ళని ఈ పోస్టుల్లోని తీసుకొచ్చి మరి ఆయాచిత లబ్ధిని చేకూర్చడం కోసం ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది తప్ప నిజమైనటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో నెట్ క్వాలిఫై, సెట్ క్వాలిఫై, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా తప్పులు తడకగా ఈ యొక్క రిజర్వేషన్లను నువ్వు కేటాయించి ఆ రకంగా విశ్వవిద్యాలయాల్లో కూడా ఉద్యోగాలు భర్తీ లేకుండా కోర్టులకు వెళ్ళి ఆగిపోయేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, మోసపోయినటువంటి ఈ యొక్క యువత ఉన్నారో తెలుగుదేశం జెండా బట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పిలుపు ఏదైతే కదలిరా ఉందో ఆ సభలకే బాబు మీ వెంట మేమంతా అని చెప్పేసి లక్షలాదిగా యువతంతా వస్తున్నటువంటి నేపథ్యంలో నీకు నీ పార్టీకి ఇక రోజులు దగ్గర పడ్డాయి. నీకు నీ పార్టీకి మేము చెప్పేది కాదు, రోజుకో ఎంపీ రాలిపోతున్నాడు, రోజుకో ఎమ్మెల్యే రాలిపోతా ఉన్నాడు. నీ పరిపాలన ఎంత దిక్కుమాలితనంగా ఉందో, నీ పరిపాలనలో నీ అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో ఒక్కొక్కరు రోజు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. ఒక పక్కన బాలశౌరి చెప్తా ఉన్నాడు, ఓ పక్కన ఎంపీ సంజీవ్ కుమార్ చెప్తా ఉన్నాడు, ఇంకో పక్కన కృష్ణదేవరాయలు చెప్తా ఉన్నాడు, ఆఖరికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కానీ దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు కానీ నీ నమ్మకం, నీ పాలన మీద, నీ పార్టీ మీద మాకు నమ్మకం లేదు, సైకో రెడ్డి నీకు బాయ్ బాయ్ అని చెప్పేసి అని ఏదైతే షర్మిలారెడ్డి చెప్తా ఉందో బాయ్ బాయ్ జగన్ నీకు నీ పని అయిపోయినటువంటి నేపథ్యంలో నిరుద్యోగ యువతకు కూడా ఒకటే కోరుతా ఉన్నాం, రండి కదలి రండి, తెలుగుదేశం జనసేన పిలుస్తుంది. ఈ యొక్క నాశనం అయిపోయినటువంటి రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, అంధకారాంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరలా బాగు చేసుకుందాం, పునరంకితం అవుదాం. ఏదైతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని మనం మద్దతు తెలియజేసి రానున్న రోజుల్లో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ని ఉద్యోగాంధ్రప్రదేశ్గా చేసుకునే విధంగా ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళ్ళడానికి కథలు రమ్మని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఇతగాడి పరిపాలనలో ఉద్యోగాలకి న్యాయం లేదు. వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు, 100 వారాలు పోయినాయి, సిపిఎస్ రద్దు లేదు.
డిఏడిఎల్ లేవు, పోలీసులు వీక్లీ అప్ అన్నాడు, అది పోయింది. వాళ్ళకి కనీసం 1వ తారీఖు జీతం వస్తే చాలురా బాబు అనేటువంటి పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నటువంటి నేపథ్యం. నిరుద్యోగులు చూస్తే ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ అన్నాడు, జనవరి 1వ తారీఖున ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఖాళీగా ఉన్న ప్రభుత్వం 2,32,000 ఉద్యోగాలకు భర్తీ అన్నాడు, ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు, ఉన్న ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు 50,000 మరి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నివేదిక ప్రకారం 50,892 ఉద్యోగాలకు సంబంధించి అతిగతి లేనటువంటి నేపథ్యంలో మనకు ఉద్యోగాలు రావాలన్నా, మధ్య ఆంధ్రప్రదేశ్ పోవాలన్నా, ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా కావాలన్నా, ఏదైతే సన్ రైజ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పట్టణంలో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా లోకేష్ గారి సారథ్యంలో 20 లక్షల ఉద్యోగాలు సాధించుకున్న రోజునే మనకి ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం నిరుద్యోగ భృతి ఇచ్చాం, దాదాపు 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాం, ఏదైతే నోటిఫికేషన్ పెడితే కాయ కష్టం చేసుకునేటువంటి నిరుద్యోగ యువకులకి ఆ యొక్క అప్లికేషన్లో పెట్టుకోవడానికన్నా డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి నిరుద్యోగ భృతి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇతగాడు వచ్చి 4,000 చేస్తా నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంతవరకు ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గడిచినటువంటి 4 సంవత్సరాల 9 నెలల పాటు ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఒక్క ఉద్యోగం అయినటువంటి ఈ సైకోరెడ్డి, ఒక్కరికి కూడా ఒక అవకాశం కల్పించినటువంటి సైకోరెడ్డి ఈ రోజున ఎన్నికలు మరొక 60 రోజుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల దగా డిఎస్సిగా ఒక ముష్టి 6,100 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి అది కూడా టైం స్కేలు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి, మాకు పే స్కేలు భర్తీ చేసేటువంటి పరిస్థితి లేని సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతోటి మరి మెలిగి ఈ కళ్ళబల్లి కబుర్లన్నీ కూడా నమ్మకుండా గంటకో ఫోన్ వస్తూ ఉంటుంది, వాలంటీర్లు మీ ఇంటికి వస్తూ ఉంటారు, పేపర్లోని యాడ్లుంటే, యూట్యూబ్లో యాడ్లుంటే, ఫేస్బుక్లో యాడ్లుంటే, ఇన్స్టాలో యాడ్లుంటే, సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ కూడా ఈ యాడ్లు ఉంటాయి, మోసపూరితమైన యాడ్లు. ఈ యాడ్లు ఏమి నమ్మకుండా ఎవరైతే గతంలో మనకు మంచి చేశారో 2 సార్లు డిఎస్సి నిర్వహించి దాదాపు 17,000 టీచర్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేశారో, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో దాదాపు మరి 7 లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దిష్టమైనటువంటి హామీ యువకులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేసి తీరుతానని చెప్పారో, దాంతోపాటు ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువకులకి ఏదైతే ఈ యొక్క నిరుద్యోగ భృతి ఇస్తానన్నారో ప్రతి ఒక్క అన్న ఆలోచన చేయండి, ప్రతి ఒక్క అక్క ఆలోచన చేయండి, ప్రతి ఒక్క చెల్లి ఆలోచన చేయండి, ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచన చేయండి. మనం ఒకే అజెండాతోని పోదాం. మన జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.